ఉద్యోగిత స్థాయి ఏ రేంజ్లో ఉందో మనం చెప్పాలంటే ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ పరిస్థితి అర్థమైపోద్ది. దానికంటే మించింది ఒకటి ఉంది ఇక్కడ చూడండి. 28 హోంగార్డ్ పోస్టులకు 12,569 మంది దరఖాస్తు చేశారంట. 28 హోంగార్డు పోస్టులకు 12,569 మంది దరఖాస్తు చేసినట్టు తెలుస్తుంది. ప్రాథమిక పరిశీలన అనంతరం 7,684 మందిని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇక ఇందులో ముఖ్యంగా గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగంలో 28 హోంగార్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషను విడుదల చేయగా వాటి కోసం ఏకంగా 12,569 మంది దరఖాస్తు చేసుకున్నారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ప్రాథమిక పరిశీలన చేపట్టి తదుపరి పరీక్షలకు 7,684 దరఖాస్తుదారులను సిఐడి అధికారులు ఎంపిక చేయడం జరిగింది. వీరికి ఈ నెల 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ మైదానంలో శారీరక కొలతలు, పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ చేపట్టనున్నారు. ఎవరెవరు ఏ తేదీలో హాజరు కావాలనే విషయమై షెడ్యూల్ను సిఐడి వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఇంటర్మీడియట్ కనీస విద్యార్హతగా కలిగిన ఈ హోంగార్డ్ పోస్టుకు బీటెక్, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్, పట్టభద్రులు సహా అనేక వృత్తి విద్యా కోర్సులు చేసిన వారు కూడా దరఖాస్తు చేశారంట. చూడండి, బీఎస్సీ దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే బీటెక్ చేసిన వాళ్ళు, బీసీఏ చేసిన వాళ్ళు, బీఎస్సీ కంప్యూటర్ చేసిన వాళ్ళు, ఇంకా అనేక మంది గ్రాడ్యుయేట్స్ దీనికి అప్లై చేయడం జరిగింది. ఇక ఇవి శాశ్వత ఉద్యోగాలు కూడా కావు. చూడండి, ఇవి శాశ్వత ఉద్యోగాలు కాదంటే పర్మనెంట్ ఉద్యోగాలు కాదు, ఇవి టెంపరీ ఉద్యోగాలు. ఇవి ఎంపికైన అభ్యర్థులకు రోజుకు 710 రూపాయల చొప్పున డ్యూటీ అలవెన్స్ మాత్రమే ఉంటుంది. రైట్, 710 రూపాయల చొప్పున డ్యూటీ అలవెన్స్ ఉంటుంది. దీనికి మరి ఎన్ని వేల మంది అప్లై చేశారు? 28 పోస్టులు, ఓన్లీ 28 పోస్టులు, 28 పోస్టులకి 12,500 పైచిలకు అభ్యర్థులు అప్లై చేశారంటే మాటలు కాదు. ఇక గమనించండి ఇక్కడ రైట్, అయినా సరే 710 రూపాయల చొప్పున ఇక్కడ వాళ్ళకి డ్యూటీ అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది రోజుకి. అయినా కూడా అయినా సరే ఈ పోస్టులకు ఈ స్థాయిలో పోటీ నెలకొనడం గమనార్హం. సగటున ఒక్కో పోస్టుకు ఈ 275 మంది పోటీ పడుతున్నారు. ఒక్కో పోస్టుకి 275 మంది పోటీ పడుతున్నారు. శారీరక కొలతల పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియకు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకురావాలని సిఐడి విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్ సూచించారు. ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద అంటే ఏ విధంగా ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కానీ వేలలో లక్షలు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. మన డిఎస్సికి సంబంధించి ఇంకా దీనికి డబుల్ అప్లికేషన్లు వచ్చాయి. ఇంకా ఇప్పుడు వచ్చిన వాటికంటే ఇంకా డబుల్ అప్లికేషన్లు వచ్చాయి. అయినా కానీ అవకాశాలు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల అభ్యర్థులు నష్టపోవడం అనేది మనం చూసాము. మరి వాళ్ళకి ఏజీ పెంచలేదు, అలాగే టెట్ ఇవ్వలేదు, మరి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి సడన్గా ఇవి పెట్టడం, అవి కూడా ఎక్కువ స్థాయిలో పెట్టడం, దాంతో అభ్యర్థులు ఇప్పుడు పెట్టిన దానికంటే ఇంకా డబల్, ఇంకా చాలామంది, ఇంకొక 4 లక్షల మంది పెట్టే అవకాశాలు ఉన్నప్పటికీ వాళ్ళు పెట్టలేరు. ఆ విధంగా చూసినప్పుడు కాంపిటీషన్ ఎంత హెవీగా ఉండదో ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్.